తర్వాత ఎంతో మంది మా సోదరులందరూ హనుమాన్ కూడా కావచ్చు, గణపతి కావచ్చు, వలసలు కూడా కావచ్చు, ఇక్కడ వలసొస్తున్నారు. మరి కారణం ఏమైంది కంటే ఎప్పుడైన కారణంగానే మన అన్యత కారణంగానే మనము ఇక్కడ వస్తున్నాం. ఇంకా వస్తున్నారు ఎంత చేయగలిగాం? ఒకప్పుడు బంగ్లాదేశ్ మనమే, ఒకప్పుడు పాకిస్తాన్ మనమే, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనమే, ఒకప్పుడు టిబెట్ మనమే. ఇప్పుడు మానసరోవరం యాత్ర మనం వెళ్ళాలంటే చైనా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటండి? మన అనైక్యత కారణంగా మాత్రమే, మతం ఆధారంగా మాత్రమే ఈ దేశాలను ఏర్పడ్డాయి కనుక దయచేసి హిందువులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఎక్కడో కాదు పశ్చిమ బెంగాల్లో 800 గ్రామాలలో కనీసం నింపబడటం లేదు. కేరళ పరిస్థితి చూస్తున్నారు, తమిళనాడు పరిస్థితి చూస్తున్నారు. ఈ దేశ భాష ఇంటిని ఇది మా భాష కాదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నా కూడా మన సగటు ఎందుకు నిలకోకుండా ఈ రాజకీయ నాయకులు ఉత్పత్తి ఈ పార్టీ నేను మా పార్టీ అని చెప్పేసి మనం పదం చేసుకుని మన జాతిని ఆదరించే ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఈ దేశం కోసం ధర్మం కోసము ప్రతి ఒక్కరు కనీసం ఛత్రపతి శివాజీ లాంటి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ లాంటి కావచ్చు, పటేల్ లాంటి కావచ్చు, వాళ్ళ ప్రాణాలు కల్పించి మనకు స్వేచ్ఛావాయులు ఇస్తే మనం నిలబెట్టుకున్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. సోదరులారా ఒకసారి బాగా గమనించండి. మనం వేరే దేశం లేదు, 250 దేశాలు ఒకటే ఒక హిందూ దేశం. మన తల్లి తరలిస్తే ఇతర వాళ్ళలో మతం మారాలా లేకపోతే చచ్చిపోవాలా అనే పరిస్థితి. ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నీ అంతరించిపోతున్నాయి. ఇవన్నీ భారత ప్రజలు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో RSS 100 సంవత్సరాల సందర్భంగా ఎంతో పోరాడుతుంది. అది ఒకటి మాత్రమే ఈ దేశాన్ని రక్షించుకునే ఉద్దేశంతో పాటలు ఖచ్చితంగా ఫస్ట్ మన హిందువుల మనం మర్చిపోకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం జీవించగా రోజులో 1 గంట సేపైనా కానీ కేటాయించి ఈ దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను రక్షించి అన్నట్టుగా వాళ్ళ వ్యాపారాలకు కూడా మనం ప్రోత్సహించకుండా వాళ్ళని ఆధార్ కార్డు తీసుకుని పోలీసులు కనీసం బాధ్యత మనది. కనుక వాళ్ళని తనే తరగేటట్టుగా మామూలుగా ఖచ్చితంగా ముందుకు వెళ్తే మన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే జై